శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. కార్యసిద్ధిలో మదజయ సిద్ధిని గురించి తెలుసుకుంటున్నాం. మదమును జయించడం, అరిషడ్వర్గంలో మదం ఒకటి. కామక్రోధ లోభమోహ మద మాత్సర్యాలలో ఉన్నటువంటి మదము చాలా ప్రమాదకారి కాబట్టి ఆ మదాన్ని జయించినప్పుడే భగవద్ అనుగ్రహానికి పాత్రులం కావటం జరుగుతుంది. కాబట్టి ఆ మదజయ సిద్ధిని మనం పొందాలి అంటే ఈ రోజున గణపతి నవరాత్రుల్లో 6వ రోజున ఏకదంత గణపతిని ప్రార్థన చేయాలి, ఏకదంత గణపతిని పూజించాలి, ఆయనకి నువ్వులు నివేదన చేయాలి. అలా చేసేటట్లయితే ఆయన అనుగ్రహం వల్ల మనము ఆ మదాసురుడి నుంచి, మద ప్రమాదము నుంచి బయటపడతాము అని చెప్పబడ్డది. చవన మహర్షికి ఒకప్పుడు మదభావం కలిగింది. దాని నుంచి పుట్టినటువంటి వాడే మదాసురుడు. ఈ మదాసురుడు ప్రమదాసురుని యొక్క కుమార్తెని వివాహం చేసుకున్నాడు. శుక్రాచార్యుడు, రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుడిని ఆశ్రయిస్తే ఆయన దేవి సంబంధమైనటువంటి మంత్రాన్ని ఉపదేశించాడు. ఈ మదాసురుడు ఆ మంత్రాన్ని బాగా సాధన చేశాడు, బాగా తపస్సు చేశాడు. చేసి అనేక రకాల వరాలు పొందాడు. వరాలు పొంది లోకం మీద విజృంభించాడు. తన మద ప్రభావంతో వాడు ప్రమదాసురుని కుమార్తెని వివాహం చేసుకుని 3 కుమారులను కూడా కన్నాడు. ఆ పిల్ల రాక్షసులు వీళ్ళంతా కూడా లోకం మీద పడి లోక కంటకులై ప్రమాద స్థితిలో లోకాల్ని బాధిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవతలు మునులు అందరూ కూడా సనత్కుమారుణ్ణి ఆశ్రయించారు. అయా మహర్షి సనత్కుమార, మదాసురుని వల్ల అనేక రకాల లోకాలు బాధలు పడుతున్నాయి, దాని నుంచి బయటపడేటటువంటి ఉపాయం చెప్పవలసింది అంటే సనత్కుమారుడు చెప్పాడు, ఏకదంతుని ఆశ్రయించండి. ఆ ఏకదంత గణపతి వల్లనే ఈ మదాసురుడు సంహరింపబడతాడు అని చెబితే అప్పుడు అందరూ కూడా ఏకదంత గణపతిని ఆశ్రయించారు. వెంటనే ఏకదంత గణపతి సింహారూఢుడై సింహవాహనాన్ని ఎక్కి వచ్చాడు. మదాసురుడితో యుద్ధం జరిగింది. మూషికాసురుడు ఈ మదాసురుణ్ణి ప్రేరేపించాడు గణపతి మీదికి. అలా మదాసురునికి ఏకదంత గణపతికి ఘోరమైనటువంటి యుద్ధం జరిగినటువంటి సందర్భంలో గణపతి ఏ వాహనాన్ని అధిరోహించాడో ఆ సింహము మదాసురుని యొక్క కంఠాన్ని పట్టుకున్నది. వెంటనే ఏకదంత గణపతి తాను ఒక కాలు వాడి మీద పెట్టి వాడిని సంహరించేటటువంటి ప్రయత్నం చేయటంతో వాడు పాదాక్రాంతుడయ్యాడు. మహానుభావ, నన్ను క్షమించవలసినది అని చెప్పి ప్రార్థిస్తే అప్పుడు ఈ మదాసురుణ్ణి అనుగ్రహించి ఏకదంత గణపతి, నువ్వు పాతాళ లోకంలోకి వెళ్ళిపోవలసినది, లోకాలని నీ మద ప్రభావంతో ధర్మ విరుద్ధంగా చేయకుండా ఉండవలసింది అని చెప్పి ఆదేశించాడు. నువ్వు లోకంలో కనుక ఉండేట్లయితే ఎవరైతే ధర్మదూరులుగా ఉన్నారో అటువంటి వాళ్ళని మాత్రమే ఆశ్రయించు, యోగ్యులైనటువంటి వాళ్ళను ఆశ్రయించడానికి వీల్లేదు అని చెప్తే ఆ విధంగానే శరణు వేడి ఏకదంతుణ్ణి మదాసురుడు పాతాళానికి వెళ్ళిపోయాడు. ఒకవేళ వాడు వచ్చినా కూడా దుష్ప్రవర్తకులైనటువంటి వాళ్ళనే వాడు ఆశ్రయిస్తాడు. కాబట్టి దుష్ప్రవర్తన అనేటటువంటిది వదిలిపెట్టాలి. ముఖ్యంగా ఈ మదాసుర వధని విన్నటువంటి ఏకదంతుని యొక్క చరిత్ర తెలుసుకున్నాకైనా దుష్ప్రవర్తన వీడి గణపతిని సేవించేటట్లయితేనే. గణపతిని సేవిస్తున్నాం కానీ తాగి తందనాలు తొక్కుతున్నామా, రికార్డ్ డ్యాన్సులు చేయించుకుంటున్నామా, ఇలాంటి దుష్ట ప్రవృత్తులను కనుక వహించేటట్లయితే అది నిజమైనటువంటి గణపతి పూజ కాదు. కాబట్టి ఆ ఏకదంత గణపతి యొక్క మహిమని తెలుసుకుని ఈ రోజున దుష్ప్రభావాలన్నింటినీ కూడా వదిలిపెట్టి చక్కగా ఆయన సేవలో ధన్యులు కావాలి. ఆయన ఒకప్పుడు పరశురాముడు కార్తవీర్యార్జునుడిని సంహరించి పరమశివుని దర్శనం కోసమని వచ్చాడు.
గణపతి ద్వారం దగ్గర అడ్డం ఉన్నాడు. నా తల్లిదండ్రులు ఏకాంతవాసంలో ఉన్నారు, వెళ్ళటానికి వీలు లేదన్నాడు. పరశురాముడు గణపతి మీద విజృంభించాడు. వెంటనే గణపతి తన తుండంతో ఒక్క మాటుగా పైకెత్తితే పరశురాముడు ఆకాశం మీదకి ఆ తుండంతో పాటు లేచాడు. తన చేతిలో ఉన్నటువంటి గొడ్డలి పెట్టి ఒక వేటు వేశాడు. అలా వేయటం వల్ల గణపతి యొక్క ఒక దంతము ఊడిపోయింది. అప్పటి నుంచి కూడా ఆయన ఏకదంతుడయ్యాడు. ఆ ఊడిపోయినటువంటి దంతము కూడా ఆయన వృధా చేయకుండగా మూషికాసురుని వధ కోసమని వినియోగించాడు. అట్లాగే భారత గ్రంథ రచనకు కూడా వినియోగించాడు. అటువంటి ఏకదంత గణపతిని ఈరోజును ఉపాసించి మదభావాల్ని తొలగించుకొని శ్రేయస్కరమైనటువంటి ప్రయోజనాల్ని పొందాలి అని చెప్పి పెద్దలు చెప్తారు. స్వస్తి.